ఒక చిన్న కథ చెప్తాను. అది వింటే ప్రేమ, అహంకారాల మౌలిక తత్వాలు ఎలా ఉంటాయో మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక ఊరిలో చాలా పురాతనమైన పెద్ద చెట్టు ఉండేది. ఎంత పెద్ద చెట్టంటే దాని మీద కొన్ని వేల పక్షులు నివాసం ఉండేవి. ఎంతో ఎత్తుగా, చాలా విశాలంగా విస్తరించిన దాని కొమ్మలు రండి, అందరూ వచ్చి నా నీడలో విశ్రాంతి తీసుకోండి అని చేతులు చాచి పిలుస్తున్నట్లుగా ఉండేవి. వసంతకాలం రాగానే వికసించిన రంగురంగుల పువ్వులతో ఆ చెట్టు అత్యంత శోభాయమానంగా ఉండేది. మకరందం కోసం వచ్చే అనేక వేల రకరకాల సీతాకోక చిలుకలతో, ఫలాలతో నిండిన కొమ్మల కోసం సుదూర తీరాల నుంచి వచ్చే రకరకాల పక్షులు చేసే కిలకిలల కోలాహలంతో ఆ చెట్టు అత్యంత రమణీయంగా ఉండేది. ఒత్తైన కనుబొమ్మలు, చక్రాల్లాంటి మెరిసే నల్లని కళ్ళు, నవ్వినప్పుడు సొట్టపడే బుగ్గలతో ముచ్చటగొలిపే ఒక చిన్న బాలుడు రోజూ ఆ చెట్టు కిందకు వచ్చి ఆడుకునేవాడు. ఆటలో భాగంగా వాడు అటూ ఇటూ పరిగెడుతూ వచ్చి ఆ చెట్టును గట్టిగా కౌగిలించుకునేవాడు. ముద్దొచ్చే ఆ పసివాడి స్పర్శ తగలగానే ఆ చెట్టు ఎంతో పులకించిపోయేది. ఈ పెద్దవి ఎప్పుడూ ఇంతే, చిన్నవాటిపై ఇట్టే ప్రేమలో పడిపోతాయి. కానీ ఎప్పుడో తెలుసా, తాము పెద్దవి అనే భావన వాటికి లేనప్పుడు మాత్రమే. పాపం ఆ చెట్టుకు తాను పెద్దది అనే భావన ఎప్పుడూ లేదు. అందుకే అది ఆ పసివాడిపై ప్రేమలో పడింది. పెద్ద చిన్న తారతమ్యాలు కేవలం మనుషులకే ఉంటాయి. మీకు తెలుసా, అహం ఎప్పుడూ తనకన్నా పెద్దవాటిని, ఉన్నతమైన వాటినే ప్రేమిస్తుంది. అది ఎప్పుడూ అలాంటి వాటితోనే పోల్చుకుంటుంది. కానీ నిజమైన ప్రేమకు పెద్ద చిన్న తారతమ్యం ఏమాత్రం ఉండదు. ప్రేమ ఎప్పుడూ తన దగ్గరకొచ్చిన వాటన్నింటినీ కౌగిలించుకుంటుంది. అలా ఆ చెట్టు ఆ పసివాడిపై ప్రేమను పెంచుకుంది. తన కొమ్మలు ఎత్తుగా ఉండడంతో వాడికి అందడం కోసం తాను కాస్త వంగేది. ఎందుకంటే తన కొమ్మలు వాడికి అందితే పువ్వులు పళ్ళు వాడు కోసుకుంటాడని దాని ఆశ. ప్రేమ ఎప్పుడూ అంతే, తల వంచేందుకు అది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ అహం ఎప్పుడూ తల వంచేందుకు సిద్ధంగా ఉండదు. అది ఎప్పుడూ తల పైకెత్తి నిటారుగా బిగుసుకుపోయి ఉంటుంది. అందువల్ల దానిని మీరు ఎప్పుడూ తాకలేరు. ఎత్తైన సింహాసనంపై గర్వంగా కూర్చునేవారే అహం దృష్టిలో గొప్పవారు. అంతేకాదు, తనని తాకేవారిపై అహానికి ఎప్పుడూ చిన్నచూపే. అలా ఆ పసివాడు రోజూ రావడం, ఆ చెట్టు కింద ఆడుకోవడం జరిగేది. తన కొమ్మలు వాడికి అందేందుకు వీలుగా ఆ చెట్టు వాడి కోసం కాస్త వంగేది. అది ఆ పసివాడికి తెలియదు. కొమ్మలు చేతికి అందగానే పువ్వులు కోసుకుని తెగ మురిసిపోయేవాడు. వాడి ఆనందాన్ని చూసి ఆ చెట్టు ప్రేమానుభూతితో పరవశించేది. ప్రేమ ఎప్పుడూ అంతే, తనది ఏదైనా కాస్త ఇవ్వగలిగినప్పుడు అది చాలా సంతోషపడుతుంది. కానీ అహం అలా కాదు. తనది కాని దానిని గట్టిగా లాగి గుంజుకోగలిగినప్పుడే అది సంతోషపడుతుంది. కాలంతో పాటు ఆ పసివాడు కాస్త ఎదిగాడు. అలాగే ఆ చెట్టుకు వాడిపై ప్రేమ పెరిగింది. వాడు చెట్టుపైకెక్కి దాని కొమ్మల ఒడిలో పడుక్కునేవాడు. పక్షుల కిలకిలలతో ఆ చెట్టు వాడికి జోలపాట పాడేది. అప్పుడప్పుడు వాడు చేతికందిన పళ్ళు కోసుకొని తినగానే ఆ చెట్టు కడుపు నిండిపోయేది.
అలాగే చేతికందిన పూలగుత్తిని కోసుకుని కిరీటంలా తలకు చుట్టుకుని ఆ అడవికే రాజులా వాడు అభినయించేవాడు. వాడి ఆనందం చూసి ఆ చెట్టు కూడా పిల్లగాలులతో కలిసి తల ఊపుతూ కోనిరాగాలు పాడేది. ప్రేమ కిరీటాన్ని ధరించిన వాడెప్పుడూ రాజులాగే ఉంటాడు. కానీ అహం ఎప్పుడూ ముళ్ళ కిరీటమే. దానిని ధరించిన వాడెప్పుడూ దిగులుతో దీనాతి దీనంగా ఉంటాడు. ఆ కుర్రాడు ఇంకా ఎదిగాడు. ఆ చెట్టు కమ్మలు పట్టుకుని ఊయలలూగేవాడు. అప్పుడప్పుడు ఆ చెట్టు కొమ్మలపై హాయిగా విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు ఆ చెట్టు చాలా సంతోషపడేది. ప్రేమ ఎప్పుడూ అంతే. తాను ఇతరులకు ఏ కాస్త సౌకర్యాన్ని ఇవ్వగలిగినా అది చాలా సంతోషపడుతుంది. కానీ అహం అలా కాదు. ఇతరులకు సుఖం లేకుండా చేయడంలోనే అహం ఆనందిస్తుంది. కాలంతో పాటు ఆ కుర్రాడు పెరిగి పెద్దవాడై యువకుడయ్యాడు. చదువులు, పరీక్షలు, స్నేహితులు, ఆశలు, ఆశయాలు ఇలా అనేక బాధ్యతలు పెరగడంతో వాడు గతంలోలా ఆ చెట్టు వద్దకు రోజూ రావట్లేదు. కానీ ఆ మహావృక్షం వాడిని మరిచిపోలేక వాడు వస్తాడనే ఆశతో వాడి కోసం రోజూ నిరీక్షిస్తూనే ఉంది. ప్రేమ ఎప్పుడూ అంతే. తాను ప్రేమించిన వారు వచ్చే వరకు ఎంతకాలమైనా అలా నిరీక్షిస్తూనే ఉంటుంది. ప్రేమ అంటేనే అంతులేని నిరీక్షణ. అందుకే వాడు రాలేదని ఆ మహావృక్షం చాలా బాధపడింది. రా నాయనా రా, నీకోసం ఎదురుచూస్తున్నాను అంటూ దాని ఆత్మ రోదిస్తూ వాడిని పిలుస్తోంది. ప్రేమకున్న బాధల్లా ఒక్కటే. తన ప్రేమను పంచలేనప్పుడు, తన దగ్గర ఉన్నది ఇవ్వలేనప్పుడు అది బాధపడుతుంది. ప్రేమ ఎప్పుడూ అంతే. తన దగ్గర ఉన్నది పంచగలిగినప్పుడే దానికి పరమానందం. తన సర్వస్వాన్ని సమర్పించుకోగలిగినప్పుడే దానికి బ్రహ్మానందం. ఆ యువకుడు ఇంకా పెరిగి పెద్దవాడయ్యాడు. వాడు ఆ చెట్టు దగ్గరకు రావడం కూడా చాలా తగ్గిపోయింది. పేరాశల ప్రపంచంలో చిక్కుకున్నవారు ప్రేమ కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తారు. ఇప్పుడు పేరాశల ప్రపంచంలో చిక్కుకున్న అతడు, ఏమిటా చెట్టు, దాని దగ్గరకు నేను ఎందుకెళ్ళాలి అనుకున్నాడు. కానీ ఒకరోజు వాడు ఆ చెట్టు పక్క నుంచే వెళ్తున్నాడు. ఎప్పటి నుంచో వాడి కోసం నిరీక్షిస్తున్న ఆ చెట్టు రా నాయనా రా అన్న పిలుపు వాడికి లీలగా వినిపించడంతో దాని దగ్గర ఆగాడు. నన్నేమీ పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నావేమిటి బాబు? నువ్వు వస్తావని నేను ప్రతిరోజు నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. అయినా నువ్వు రాలేదు. ఇంతకాలం ఏమైపోయావు? నా కోసం రోజుకు ఒక్కసారైనా రాలేవా? అందరిలా నడిచి వచ్చే అవకాశమే నాకుంటే నేనే నీ దగ్గరకు రోజూ వచ్చేదానిని. నేను ఇక్కడి నుంచి కదలలేను. కాబట్టి నువ్వు రోజూ నా దగ్గరకు ఒక్కసారైనా వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంది ఆ మహావృక్షం. దానికి వాడు, నేను చాలా డబ్బు సంపాదించడం కోసం తిరుగుతున్నాను. నాకిచ్చేందుకు నీ దగ్గర ఏముందని నీ దగ్గరకు రావాలి? నువ్వేదైనా ఇస్తానంటే వస్తాను. లేకపోతే ఊరికే నీ దగ్గరకు రావడం ఎందుకు దండగా అన్నాడు వాడు. గమనించారా? అహానికి ఏదో ఒక ఉద్దేశ్యం, ఏదో ఒక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ప్రేమకు ఎలాంటి ఉద్దేశాలు, ప్రయోజనాలు ఉండవు. ప్రేమ తనకు తానే ఒక బహుమతి. ఉలిక్కిపడ్డ ఆ మహావృక్షం, ఏదైనా ఇస్తేనే వస్తావా? అయితే నా దగ్గర ఉన్నదంతా తీసేసుకో అంది వాడితో.
ప్రేమది ఎప్పుడూ దాచిపెట్టుకునే స్వభావం కాదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రేమ తన సర్వస్వాన్ని సమర్పిస్తుంది. అహం అలా కాదు. తనది ఎవ్వరికీ ఇవ్వకపోగా అందరి నుంచి అన్నీ గుంజుకునేందుకు చూస్తుంది. నాకు చాలా డబ్బు కావాలి, ఇస్తావా అన్నాడు వాడు ఆ చెట్టుతో. నా దగ్గర డబ్బు లేదు, ఒక పని చేయి, నా దగ్గర ఉన్న పళ్ళన్నీ కోసుకుని వాటిని అమ్మి డబ్బు సంపాదించుకో అంది ఆ చెట్టు. వెంటనే వాడు ఆత్రంగా ఆ చెట్టు ఎక్కి అన్ని పళ్ళు కోసేసి ఇంకా పండనే కాయలను కూడా రాల్చేశాడు. దురాశాపూరితమైన అతి హింసాత్మకమైన అతని ప్రవృత్తికి ఆ చెట్టు కొమ్మలు విరిగిపోయాయి, ఆకులు రాలిపోయాయి. గాయాలతో రక్తం కారుతున్న శరీరంతో ఉన్న ఆ మహావృక్షం తన దగ్గర ఉన్నదంతా అతనికి ఇవ్వగలిగినందుకు మహదానందపడింది. ప్రేమ ఎప్పుడూ అంతే. ఏదీ ఆశించకుండా తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేందుకు ప్రేమ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అందుకోసం అది ఎంత బాధనైనా సహిస్తుంది. కానీ అహం అలా కాదు. ఎంత దక్కినా తృప్తి పడకుండా ఇంకా దేనికోసమో అహం ఆశిస్తూనే ఉంటుంది. దురాశతో రాల్చిన పళ్లను కాయలను మూటగట్టుకుని కనీసం కృతజ్ఞత తెలిపేందుకైనా వెనక్కి తిరిగి చూడకుండా వాడు వెళ్ళిపోయాడు. కానీ ఆ మహావృక్షం దానిని ఏమాత్రం పట్టించుకోలేదు. పరిపూర్ణమైన ప్రేమతో తాను ఇచ్చినవన్నీ తీసుకునేందుకు వాడు అంగీకరించినప్పుడే ఆ మహావృక్షానికి దక్కవలసిన కృతజ్ఞతలన్నీ దక్కాయి. ఆ చెట్టు పళ్ళన్నీ అమ్ముకోగా వచ్చిన డబ్బుతో ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించే పనిలో పడిన అతనికి తీరిక లేకపోవడంతో ఆ చెట్టు సంగతి పూర్తిగా మరిచిపోయాడు. సంవత్సరాలు గతించాయి. పసిపాపను పోగొట్టుకున్న ఒక తల్లి పాలభారంతో బరువెక్కిన వక్షోజాలు పెడుతున్న బాధను భరిస్తూ తన బిడ్డ కోసం ఆక్రోశిస్తున్నట్లుగానే ఆ మహావృక్షం కూడా అతని రాక కోసం తల్లడిల్లుతూ ఆక్రోశిస్తూ ఏదో ఒకరోజు వాడు వచ్చి తనను సంతోషపెడతాడని ఆశగా ఎదురుచూస్తోంది. ఆ నిరీక్షణలో చాలా సంవత్సరాలు గతించాయి. ఎన్నో ఏళ్ల తర్వాత వాడు ఆ మహావృక్షం పక్క నుంచే వెళ్తున్నాడు. ఎన్నో ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న ఆ మహావృక్షం, ఎన్నేళ్ల తర్వాత వచ్చావురా నాయనా, రా నా ఒళ్ళో కూర్చో అన్న మాటలు అతనికి వినిపించాయి. వెంటనే ఆగిన అతడు, ఆపు నీ చేదస్తం కబుర్లు, నేనేమైనా చిన్నపిల్లాడననుకుంటున్నావా? ఇప్పుడు నాకు ఇల్లు కావాలి, ఇవ్వగలవా అన్నాడతడు. అహం ఎప్పుడూ అంతే. దానికి ప్రేమ ఎప్పుడూ చేదస్తంగానే కనిపిస్తుంది. బాగా ఆలోచించిన ఆ మహావృక్షం, నా దగ్గర నీకు కావలసిన ఇల్లు లేదు, ఉంటే ఇచ్చేదానినే. ఒక పని చెయ్యి, నా కొమ్మలన్నీ నరికి వాటితో ఇల్లు కట్టుకో అంది ఆ మహావృక్షం అతనితో. వెంటనే ఏమాత్రం సమయం వృధా చేయకుండా వాడు ఒక గొడ్డలి పట్టుకొచ్చి తిరిగి చిగురించేందుకు వీలు లేకుండా ఒక్క కణుపు కూడా మిగల్చకుండా కొమ్మలన్నీ నరికి కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా వాటిని పట్టుకుపోయాడు. దానితో ఆ చెట్టుపై నివసిస్తున్న పక్షుల కుటుంబాలన్నీ చెల్లాచెదురైపోయాయి. ఇప్పుడు ఆ మహావృక్షం ఏ అవయవాలు లేని ఒక ముండెంలా తయారైంది. అయినా అది చాలా సంతోషపడింది. ప్రేమ ఎప్పుడూ అంతే. ప్రేమించిన వారి కోసం తన అవయవాలను కూడా సంతోషంగా ఇచ్చేస్తుంది. ప్రేమంటే ఏదీ ఆశించకుండా ఇవ్వడం, ఇస్తూనే ఉండడం. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసేందుకు ప్రేమ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది.
సంవత్సరాలు గతించాయి. మోడైపోయిన ఆ మహావృక్షం ఇంకా వాడి కోసం నిరీక్షిస్తూనే ఉంది. చేతులు చాచి ఆహ్వానించేందుకు ఇప్పుడు ఆ మహావృక్షానికి కొమ్మలు రెమ్మలు లేవు. ఓపిక లేకపోవడంతో అది వాడిని పిలవలేకపోతోంది. కానీ రా నాయనా రా అనే పిలుపు మాత్రం దాని అంతరంగంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మళ్ళీ చాలా కాలం గడిచింది. వృద్ధుడైన అతడు ఒకరోజు మళ్ళీ మొండెల్లా మారిన ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. నాయనా, చాలా కాలం తర్వాత వచ్చావు, ఇంకా నీకేం కావాలి అంది ఆ చెట్టు మొండెం. ఇచ్చేందుకేముంది నీ దగ్గర? సముద్రం దాటి విదేశాలకు వెళ్ళి చాలా డబ్బు సంపాదించేందుకు నాకు ఒక పడవ కావాలి అన్నాడు. అంతే కదా, ఒక పని చెయ్యి. నా మొండాన్ని మొదల వరకు కోసి పడవ తయారు చేసుకుని జాగ్రత్తగా వెళ్ళి చాలా డబ్బు సంపాదించుకో. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ నీ కోసం నిరీక్షిస్తూనే ఉంటాను అంది మోడైపోయిన మహావృక్షం. వెంటనే ఆ వృద్ధుడు ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఒక రంపాన్ని తీసుకొచ్చి ఆ మహావృక్షం మొండాన్ని మొదల వరకు కోసేసి పడవ తయారు చేసుకుని కనీసం వెనక్కి తిరిగైనా చూడకుండా సముద్రంపై సుదూర తీరాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మహావృక్షం మొండెం నేలకు జానుడు ఎత్తులో ఒక చిన్న అరుగులాగా తయారైంది. అవయవాలన్నీ అర్పించడంతో నవనాడులో కుంగిపోగా నీరసంగా జీవోత్సవంలా తయారైన ఆ చెట్టు దిమ్మ మళ్ళీ అతని రాక కోసం నిరీక్షిస్తోంది. ప్రేమ ఎప్పుడూ అంతే, దానిది అంతులేని నిరీక్షణ. కానీ ఆ వృద్ధుడు మళ్ళీ రాకపోవచ్చు. ఎందుకంటే అతనికి ఇచ్చేందుకు ఆ చెట్టు దిమ్మ దగ్గర ఇంకేమీ లేదు కదా. అహం ఎప్పుడూ అంతే, ఏదైనా లాభమున్న చోటుకే అది వెళ్తుంది. అహానిది ఎప్పుడు అడుక్కు తినే వ్యవహారం. ప్రేమది అలా కాదు, అది ఊరికే లభించే విరాళం. అహానిది ఎప్పుడూ స్వీకరించే గుణం, ప్రేమది ఎప్పుడూ సమర్పించే గుణం. ఒకరోజు రాత్రి చిన్న అరుగులాంటి ఆ చెట్టు దిమ్మ దగ్గర నేను కూర్చున్నాను. అప్పుడు ఆ దిమ్మ నాతో, నా మిత్రుడు ఇంకా తిరిగి రాలేదు, ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, క్షేమంగా వెళ్ళాడో లేదో, జీవిత చరమాంకంలో ఉన్న నాకు వాడి క్షేమ సమాచారాలు తెలిస్తే చాలు, హాయిగా చనిపోతాను. ఎందుకంటే ఇప్పుడు నేనెంత నిరీక్షించినా వాడు రాడు. ఎందుకంటే ఇచ్చేందుకు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని వాడికి తెలుసు. అసలు వాడికి నేను గుర్తున్నానంటావా? ఏమిటో, వాడికి స్వీకరించే భాష మాత్రమే తెలుసు. అహం ఎప్పుడూ అంతే, కేవలం స్వీకరించే భాష మాత్రమే అహానికి తెలుసు. కానీ ప్రేమది ఎప్పుడూ సమర్పించే భాష మాత్రమే. ప్రేమ అహంకారాల మౌలిక తత్వాల గురించి ఇంతకన్నా ఏమి చెప్పాలి? ఎవరైనా ఆ మహావృక్షంలా జీవించగలిగితే వారికి ప్రేమంటే ఏమిటో పూర్తిగా అర్థమైనట్లే.